హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ 90 శైలజ. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక గుడి చరిత్ర కాదు, ఒక అమ్మ బాధ. ఆ బాధ ఎలా ఒక దైవశక్తిగా మారిందో చెప్పే కథ. బెంగుళూరు దగ్గరలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రతిరోజు వేల మంది భక్తులు ఎందుకు వస్తున్నారో తెలుసా? ఆ కాటేరమ్మ తల్లి వెనుక ఉన్న కథ వింటే మీరు కూడా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. శతాబ్దాల క్రితం నేటి కంబలీపురం ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయిందట. వీకి దగ్గరలో కంబలీపురం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ కాటేరి అనే ఒక మహిళ ఉండేదట. అమ్మవారి మీద అపారమైన నమ్మకము, కానీ సమాజం మాత్రం ఆమెను అర్థం చేసుకోలేదు. సంతానం లేదనే ఒకే ఒక కారణంతో ఆమెను మాటలతో చాలా బాధ పెట్టేవారట. రోజు రోజుకి ఆ అవమానాలు పెరగడంతో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఆమె ఆ ఊరు వదిలిపెట్టి ఆ అడవిలలోకి వెళ్ళిపోయిందట. ఆమె మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు గొర్రెలు కాస్తున్న కాపరులకు ఆ అడవిలోని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర అద్భుతమైన కాంతి కనిపించిందట. మొదట అందరూ భయపడ్డారు. కానీ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడ కనిపించింది ఒక దివ్యమైన అమ్మవారి రూపం. అప్పుడు గ్రామస్తులు నమ్మింది ఏమిటంటే, కాటేరి భక్తికి మెచ్చిన ఆదిశక్తి ఆమెను తనలో కలుపుకొని ఈ ప్రాంత ప్రజలను కాపాడడానికి కాటేరమ్మగా వెలిసింది అని. ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ కలిసి ఆ ప్రదేశంలో చిన్న గుడిని నిర్మించి అమ్మవారిని పూజించడం ప్రారంభించారట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రమే మహిమాన్వితమైన శ్రీ కాటేశ్వరమ్మ దేవి ఆలయం. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇక్కడ సుమారు 350 సంవత్సరాల నాటి జంట మర్రి చెట్టు ఉంది. ఇక్కడే మునీశ్వర స్వామి మరియు కాటేరమ్మ తల్లి కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. మీరు అక్కడికి వెళ్తే ఎక్కడ చూసినా ఎర్రటి వస్త్రంతో కట్టిన టెంకాయలే కనిపిస్తాయి. చూడడానికి కుంకుమ రాసులు పోసినట్లుగా ఆ ప్రాంతమంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. భక్తులు తమ కోరికలను కోరుకొని 108 సార్లు మంత్రజపంతో ప్రదక్షిణ చేస్తారు. మంత్రం జపం పూర్తి అయిన తర్వాత ఆ టెంకాయని ఈ చెట్టుకి కట్టాలి. ఇక్కడికి వచ్చిన చాలా మంది తమ కోరికలు నెరవేరాయని చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా సంతానం లేని దంపతులు వరుసగా 9 వారాలు దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. నరదృష్టి, అడ్డంకులు, ఇంటి సమస్యలు, ఇలాంటి సమస్యలతో కూడా ఎందరో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఉంది. గర్భగుడి ఆలయం గోడ పైన వచ్చిన భక్తులు నాణేలను తీసుకొని అక్కడ గోడకి అతికిస్తారు. అలా అంటుకొని ఉంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, మంగళవారము, శుక్రవారం ఈ రోజుల్లో అయితే ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, 252 అడుగుల ఎత్తైన కాటేరమ్మ తల్లి భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అమ్మవారి విగ్రహాలలో ఒకటిగా నిలవబోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్షేత్రం ఒక్కసారిగా ఎందుకు ప్రసిద్ధి చెందిందో తెలుసా? సలార్ సినిమాలో కనిపించిన కాటేరమ్మ ఘట్టం తర్వాత చాలామంది ఈ ఆలయం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. కానీ కేవలం సినిమాలో కనిపించిన పేరు మాత్రమే కాదు, ఇక్కడి ప్రజలకు ఆమె ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక రక్షణ. ఆపదలో ఉన్నప్పుడు అమ్మను తలుచుకుంటే ఆమె అండగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే
ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందని చెప్తారు. మీరు కూడా బెంగళూరు వైపు వెళ్ళినప్పుడు ఈ మహిమాన్వితమైన శ్రీ కాటేరమ్మ తల్లి క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. మీరు కూడా తెలుసుకున్నారు కదా, ఎంతో మహిమాన్వితమైన శ్రీ కాటేరమ్మ తల్లి ఆలయం విశేషాలను. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలయ చరిత్రలు తెలుసుకోవడానికి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 90s శైలజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.